అండ్ సినిమా ఇండస్ట్రీ నుంచి నిన్న చాలామంది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ విషెస్ చెప్పారు. అందరికీ చంద్రబాబు నాయుడు గారు కూడా రిప్లై ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు కూడా. అంటే నెక్స్ట్ రాబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి సినిమా ఇండస్ట్రీకి? తెలంగాణలో, ఇక్కడ ఆంధ్రాలో ఉండే సినిమా ఇండస్ట్రీకి ఎలా ఉండబోతుంది? సార్, ఎవరు రాని ఎవరు రాకపోని, ఎవరు కష్టాల్లో రాని కష్టాల్లో రాకపోని, సినిమా ఇండస్ట్రీని ప్రేమించే వ్యక్తిగా, సినిమా ఇండస్ట్రీని కాపాడే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విశాఖపట్నంలో సినీ హబ్గా, అలాగే మొత్తం సినిమా ఇండస్ట్రీకి ఏమేం కావాలో, వనరులు కావాలా, ఎలా కావాలా, ఎంప్లాయ్మెంట్ కావాలా, మీకు మొత్తం జర్నలిస్టులు మీకు స్థలాలు కావాలా, ఏ విధంగా డెవలపింగ్ కావాలా, తెలంగాణలో డెవలప్ అవ్వాలా, ఆంధ్రాలో డెవలప్ అవ్వాలా, రెండు డెవలప్ అవుతూ రెండు కళ్ళుగా చూసుకుంటూ ఇద్దరు కూడా రెండు రాష్ట్రాలు 68% మా రెవెన్యూ అనేది అక్కడి నుంచి వస్తుంది, 32% అనేది తెలంగాణ నుంచి వస్తుంది. ఈ రెండు షూటింగ్స్ ఎలా చేయాలి, ఏ విధంగా ఇబ్బంది కలగకుండా చేయాలి, ఎఫ్డీసీ చైర్మన్ అనేది మొత్తం టోటల్గా ఇండస్ట్రీ ఉన్న వ్యక్తినే పెట్టాలి. సంస్కృతి కార్యక్రమాలు ఉన్న సినిమా ఇండస్ట్రీకి వారధిగా సినీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళే, గొప్ప వాళ్ళని ఎవరైతే ఉన్నారో కరెక్ట్గా ఉన్న వాళ్ళని పెట్టాలి. వాళ్ళే మీకు గవర్నమెంట్కి మాకు కూడా ఏమేం కావాలో, మా కష్టాలు ఏంటో, మా బాధలు ఏంటో, మా టికెట్లు ఏంటో, మా రేట్లు ఏంటో, ఎన్ని షో బెనిఫిట్స్ ఏంటో, మామూలుగా మాకు 230 చిన్న సినిమాలు ఏంటో అన్నీ మాట్లాడడానికి ఒక మంచి వ్యక్తి ఎఫ్డీసీ చైర్మన్ ఉండాలి. అది దాంట్లో నో డౌట్ మా సినిమా వాళ్ళే ఉండాలనేది మా విన్నపం. ఫస్ట్ మేము చెప్పడం జరిగింది. మా రిక్వెస్ట్ కూడా నేను కూడా ఎఫ్డీసీ చైర్మన్ ఆశిస్తూ ఉన్నాను. ఆశించడంలో తప్పులేదు, ఎందుకంటే నేను కష్టపడ్డాను, ఆశిస్తున్న సినిమా ఇండస్ట్రీకి ఇస్తే నేను కరెక్ట్గా నీతి నిజాయితీగా పనిచేసి నాకున్న ఆలోచనని డెవలప్ చేయడానికి, ఇండస్ట్రీని విశాఖపట్నంలో డెవలప్ చేయడానికి, ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అలాగని నాకు ఇవ్వకపోయినా నాతోటి సినిమా వాళ్ళకి ఎవరికి ఇచ్చినా, మా ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి ఎవరికి ఇచ్చినా ఫుల్ కోఆపరేషన్ చేస్తూ లోకేష్ గారి మాటకి, లోకేష్ గారు దానికి ఆయన ఏం చెప్తే దాన్ని చిరస వహిస్తూ నేను సినిమా ఇండస్ట్రీకి బాగు కోసం, పార్టీ బాగు కోసం ఏదో కష్టపడటానికైనా సిద్ధంగానే ఉన్నాను. ఆశించడంలో తప్పలేదు, నేను ఆశిస్తున్నాను, వస్తుందని చూస్తున్నాను. రాకపోయినా కూడా లోకేష్ గారు ఏం చెప్తే అది చేస్తాను.